కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? హలో 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 డిస్టర్బెన్స్ గా ఉంది సార్, పక్కకు వచ్చి మాట్లాడండి. హలో హలో సార్ వినిపిస్తుందా? మహేష్ అండి, వరంగల్. వరంగల్ నుంచి మహేష్ గారు మాట్లాడుతున్నారు. సార్ ఎవరి గురించి తెలుసుకోవాలి? మహేష్, నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసేయండి. 11088 11088 10:40 AM 10:40 AM. ఎక్కడ పుట్టారు? వరంగల్. సరే సార్, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే, మాట్లాడండి. హలో సార్, నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి డౌట్ మీది? సార్, అయితే మ్యారేజ్ డిలే అవుతుంది. పెళ్ళి అవ్వలేదు? అవలేదు సార్. అయితే మాకు జాతకంలో ఏమైనా యోగాలు ఉన్నాయా? వివాహ ఆటంకానికి కారణాలు చెప్పండి, ఆలస్యానికి. అయ్యా, నీది మృగశిర నక్షత్రం 2వ పాదము, తర్వాత లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం. మరి నీ లగ్నానికి బాధకుడైన చంద్రుడు సప్తమంలో ఉచ్చస్థానం పట్టున్నాడు గురువుతో కలిసి. గజకేసరి యోగం ఉన్నదన్నారు, నిజమేనా? గజకేశ్వరి ఉంది, కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? పెళ్లి అవ్వట్లేదు, లేట్ అయింది, దానికి కారణం చెప్పమన్నావు, చెబుతున్నా. సో నీ లగ్నానికి బాధకుడైన చంద్రుడు సప్తమంలో ఉచ్చస్థానం పట్టున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే, ప్రతి త్రయోదశి రోజున శివుడికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేస్తూ అక్కడ నీ వివాహం ఆలస్యం అవుతుందని తలుచుకుంటూ, వివాహం తొందరగా కావాలని తలుచుకుంటూ చెయ్యి. తర్వాత ఒకసారి మందపల్లి వెళ్ళిరా, ఎందుకంటే నీ కుటుంబ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత డిలే, శని ఉన్నా కూడా తొందర డిలే అవుతుంది, వివాహం తొందరగా కాదు. కాబట్టి ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి నక్షత్రం ఉంది, అక్కడికి వెళ్ళి శివుడికి పంచదార కలిపిన ఆవుపాలతో శివుడికి తైలాభిషేకం చేయించు, తొందరగా పని అవుతుంది. సరే సార్, విన్నారు కదా, మీరు అడిగారు వివాహం డిలే అవుతుందని చెప్పానని. గురుగారు చక్కటి పరిష్కారం తెలియజేశారని. గురుగారు చెప్పినట్టు పాటించండి, తొందరగా వివాహం జరుగుతుంది.